పే చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లల తరఫున మీరు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. నేను ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా పిల్లలకి చెప్తాను అని చెప్పి వాళ్ళకి చెప్పాను. వాళ్ళందరూ సహకరించి నాకు స్టడీ సెంటర్కి పంపించారు. ప్రతిరోజు నేను 5 నుంచి 7 దాకా నేను స్టడీ సెంటర్ నడిపిస్తాను. పిల్లలందరూ 5 వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నేను స్కూల్లో ఏమేమి చేశారు, మీరు ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా అని అవన్నీ అడుగుతాను. వాళ్ళన్నీ ఫ్రీగా నాతో మాట్లాడతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను చూశారు, నేను ఎలా ఉంటాను వాళ్ళతో అంతా తెలుసు కాబట్టి నాతో చాలా ఫ్రీగా మాట్లాడతారు. అన్ని విషయాలు వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు. ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే విషయాలతో సహా నాతో చెప్తారు. అవన్నీ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు హోంవర్క్ ఏమి ఇచ్చారు, వాళ్ళు స్టడీ అని చెప్పేసి అడుగుతారు. కానీ కొంచెం సేపు అరగంట 40 minutes అలాగా ఇస్తాను నేను హోంవర్క్కి. ఆ హోంవర్క్ ఫినిష్ చేసిన తర్వాత స్కూల్లో ఏదన్నా అసైన్మెంట్ ఉంటే వాటికి చదివించాల్సిన ఏమైనా ఉంటే చదివిస్తాను. తర్వాత నేను సపరేట్గా వాళ్ళకి ఎవరికి చదవడం తెలుగు అసలు ఎవ్వరికి రాదు దాదాపుగా. వాళ్ళకి నేను రోజు కొంచెంసేపు తెలుగు ఇవి చదివిస్తూ ఉంటాను. ఇంగ్లీష్ చిన్న చిన్న వర్డ్స్ చదివిస్తూ ఉంటాను. ఆ తర్వాత కొంచెం చదివిని వాళ్ళకి డిక్టేషన్ రూపంలో రాయిస్తాను. వాళ్ళకి మార్క్స్ ఇస్తాను. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఇలాంటివన్నీ రాసి చాక్లెట్స్ అని ఇలాంటివి ఇస్తూ ఉంటాను. అలాగే తర్వాత వాళ్ళు ఏదన్నా చెప్తా ఉంటే గ్రూప్లో కూర్చోబెట్టి మీరు చెప్పాల్సింది ఏదైనా ధైర్యంగా పిల్లలతో మీరు మాట్లాడండి. ఒక స్టేజ్కి వెళ్తే మీరు మాట్లాడగలగాలి కాబట్టి ఇదే మీకు ప్లాట్ఫామ్ అని చెప్పేసి వాళ్ళు కూర్చోబెట్టి ఒక టాపిక్ గురించి దేని గురించి అయినా ఫ్రీగా మాట్లాడవచ్చు మీరు ఫ్రెండ్స్తో అని చెప్పేసి రోజుకొకరు కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను. వాళ్ళకి నచ్చిన ఒక డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్ చేపిస్తాను. పాటలు ఎవరైనా పాడతానంటే పాటలు, గేమ్స్ కంపల్సరీగా ఒక 1/2 hour ఏదో గేమ్ నేను ఫోన్లో చూసి కానివ్వండి, ఫీల్డ్లో నేర్చుకున్న గేమ్స్ కానివ్వండి, లేదంటే నేను కొన్ని రోజులు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళేది. నేను పిల్లలకి వాళ్ళకి చిన్న చిన్న బుక్స్ ఉన్నాయన్నమాట, పిల్లలతో ఏమేమి గేమ్స్ అనేది. ఆ గేమ్స్ నేను చూసి పిల్లలకి నేను స్టడీ సెంటర్లో అమలుపరిచాను. నేను పిల్లలకి చేయించాను. వాళ్ళు ప్రతిరోజు మాకు గేమ్ కంపల్సరీ కావాలని నన్ను రోజు టార్చర్ చేస్తాను. గేమ్ కట్టకపోతే ఊరుకోరు. కంపల్సరీ లేట్ అయినా పర్వాలేదు, మాకు 1/2 hour గేమ్ మాకు కేటాయించాల్సిందని చెప్తారు. ప్రతిరోజు వాళ్ళ గేమ్ ఆడిస్తాను. ఇంకా చార్ట్స్ ప్రిపరేషన్ అని నేను ఏంటంటే చిన్నపిల్లలు కూడా వస్తారు సార్ నా దగ్గరికి. వాళ్ళకి వర్ణమాల అనేది ఏదైతే రాదో నేను ఏమి చార్ట్లు కొని వాళ్ళకి ప్రజెంట్ చేయలేదు. బాగా 8th class 9th class చదివే పిల్లల చేత నేను వైట్ చార్ట్ మీద వర్ణమాల రాయించాను, గుడింతాలు రాయించాను. అవన్నీ స్టడీ సెంటర్లో తగిలించి రోజు కొంతసేపు వాళ్ళ చేత చెప్పిస్తాను. అందరి చేత చెప్పిస్తాను. పెద్ద పిల్లలు చిన్నపిల్లలు కాదు, వాళ్ళకి చెప్తా ఉంటారు, నేర్చుకుంటారని. దాంతోపాటు ఇంకా పేపర్ క్రాఫ్ట్ అని ఇలాంటివన్నీ వాళ్ళకి చిన్న చిన్న యాక్టివిటీస్ రోజుకు ఒక యాక్టివిటీ చేపిస్తూ ఉంటాను. అది బ్రీఫ్గా స్టడీ సెంటర్ నేను చేసేసాను.